బెస్ట్ ప్లాన్ ఎల్ఐసి జీవన్ ఉమాంగ్. ఇందులో చిన్నవారి నుంచి పెద్దవారి వరకు మీరు ఎంచుకున్న ప్లాన్ సమ్మెష్యూల్లో 8% గ్యారెంటీ అమౌంట్ని లైఫ్ లాంగ్ అంటే 100 సంవత్సరాల వరకు ప్రతి సంవత్సరం మీకు ఫిక్స్డ్గా పెన్షన్ రూపంలో ఎల్ఐసి సంస్థ మీకు అందిస్తుంది. మనం ఏ సంస్థలోనైనా ప్రతి సంవత్సరం పెన్షన్ రూపంలో అమౌంట్ని పొందాలి అంటే ముందుగా మనం ఆ సంస్థలో లంసం రూపంలో అమౌంట్ని ఇన్వెస్ట్ చేయవలసి ఉంటుంది. కానీ ఎల్ఐసి ప్రవేశపెట్టిన ఈ ప్లాన్ ద్వారా మనం తక్కువ అమౌంట్ పే చేయడం ద్వారా లైఫ్ లాంగ్ పెన్షన్ని పొందవచ్చు. మరియు మనకి ఇన్సూరెన్స్ కూడా లైఫ్ లాంగ్ లభిస్తుంది. ఇందులో ఏజ్ లిమిట్ మినిమం ఏజ్ లిమిట్ వచ్చి 90 రోజులు, మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చి 50 సంవత్సరాలు. ఇందులో ప్రీమియం పేమెంట్ టర్మ్స్ వచ్చి 4 రకాలుగా ఉన్నాయి: 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, 30 సంవత్సరాలు. ఇందులో మినిమం సమ్ ఇష్యూడ్ వచ్చి 2 లక్షలు, మ్యాక్సిమం సమ్ ఇష్యూడ్ వచ్చి అన్లిమిటెడ్, మీరు ఎంతైనా పే చేసుకోవచ్చు. ఇది షేర్ మార్కెట్కి లింక్ చేయబడి ఉండదు, అందువల్ల నో రిస్క్. ఇందులో సమ్ ఇష్యూలో 8%ని ఓల్డ్ లైఫ్ గ్యారెంటెడ్ పెన్షన్ రూపంలో ఎల్ఐసి సంస్థ మనకు అందిస్తుంది. లోన్ అండ్ సరెండర్ వాల్యూ పాలసీ తీసుకున్న 2 సంవత్సరాల తర్వాత లోన్కి కావాలంటే అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా సరెండర్ కూడా చేసి అమౌంట్ని రిటర్న్గా పొందవచ్చు. పెయిడ్ అప్ వాల్యూ ఇందులో మీరు 15 సంవత్సరాల పాలసీ టర్మ్ తీసుకుని అందులో 10 సంవత్సరాలు మాత్రమే పే చేసినట్లయితే మిగిలిన 5 సంవత్సరాలు పే చేయకపోయినా ఈ 10 సంవత్సరాలకి గాను మీకు ఎంత అయితే అమౌంట్ రావాలో అంత అమౌంట్ రిటర్న్గాను వస్తుంది. అండ్ ఇన్సూరెన్స్ అమౌంట్ కూడా యథావిధిగా మీకు లభిస్తుంది. ఎల్ఐసి జీవన్ ఉమాంగ్ ప్లాన్లో మీరు రిటర్న్స్ పొందాలి అంటే ఆ వ్యక్తి యొక్క వయసు 30 సంవత్సరాలు కంపల్సరీ దాటి ఉండాలి. అందువల్ల 10 సంవత్సరాలు ఉన్నవారు 15 సంవత్సరాల పాలసీ టర్మ్ పెట్టుకుంటానంటే 16వ సంవత్సరం రిటర్న్స్ అనేవి రావు. ఎందుకంటే 10 + 15 25 సంవత్సరాలు. అందువల్ల ఆ వ్యక్తి 20 సంవత్సరాల పాలసీ టర్మ్ పెట్టుకున్నట్లయితే 10 + 20 మొత్తం 30 సంవత్సరాలు. 31వ సంవత్సరం నుంచి రిటర్న్స్ అనేవి పొందవచ్చు. ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా మీకు క్లియర్గా అర్థమయ్యేలా చెప్తాను. ఇతని పేరు సురేష్, ఏజ్ 25 సంవత్సరాలు. ఇతను సమ్మెష్యూర్డ్ 10 లక్షలు తీసుకున్నాడు అనుకుందాం. ప్రీమియం పేమెంట్ టర్మ్స్ వచ్చి 15 సంవత్సరాలు పెట్టుకున్నట్లయితే 25 + 15 40 సంవత్సరాలు. ఇతనికి పెన్షన్ అనేది 40వ సంవత్సరం నుంచి స్టార్ట్ అవుతుంది. ఇతనికి నార్మల్ కవరేజ్ అనేది 10 లక్షలు, యాక్సిడెంటల్ కవరేజ్ అనేది 20 లక్షలతో స్టార్ట్ అయ్యి ప్రతి సంవత్సరం పెరుగుతూ అలా 100 సంవత్సరాల వరకు అందివ్వడం జరుగుతుంది. ఇతను తీసుకున్న 10 లక్షల సమ్మెష్యూర్డ్కి గాను ఫస్ట్ ఇయర్ జీఎస్టీ 4.5% పడుతుంది. సెకండ్ ఇయర్ నుంచి 2.25% పడుతుంది. ఆ విధంగా చూస్తే ఫస్ట్ ఇయర్ 82,131 రూపాయలు కట్టవలసి ఉంటుంది. అదే సెకండ్ ఇయర్ నుంచి 80,362 రూపాయలు కట్టవలసి ఉంటుంది. ఈ విధంగా సెకండ్ ఇయర్ నుంచి పాలసీ టర్మ్ అంతా 80,362 రూపాయలు చొప్పున కట్టుకుంటూ వస్తాడు. అదేవిధంగా తన పాలసీ తీసుకున్న ఫస్ట్ రోజు నుంచి నార్మల్ కవరేజ్ 10 లక్షలు, యాక్సిడెంటల్ కవరేజ్ 20 లక్షలు ఎవ్రీ ఇయర్ పెరుగుతూ అలా 100 సంవత్సరాల వరకు పెరుగుతూ వెళ్తుంది. అదేవిధంగా సరెండర్ వాల్యూ కూడా ఎవ్రీ ఇయర్ పెరుగుతూ మనం ఎప్పుడైనా మధ్యలో క్యాన్సిల్ చేసుకున్నట్లయితే ఎంతైతే అమౌంట్ ఎంతో ఆ అమౌంట్ని మనకు రిటర్న్గా పొందవచ్చు. ఇందులో సురేష్ 15 సంవత్సరాల పాలసీ టర్మ్ పెట్టుకున్నాడు కనుక ఈ 15 సంవత్సరాలు 80,362 రూపాయలు చొప్పున కట్టుకుంటూ వస్తాడు. 15 సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత 40వ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం 80,000 చొప్పున పెన్షన్ రూపంలో రిటర్న్స్ని పొందుతాడు. అది 100 ఇయర్స్ అలా అందివ్వడం జరుగుతుంది. ఇన్ కేసు సురేష్ 75వ సంవత్సరం పాలసీని క్యాన్సిల్ చేసుకున్నట్లయితే అప్పుడు సరెండర్ వాల్యూ ఎంత ఉందో చూసి అంత అమౌంట్ని రిటర్న్గా అందివ్వడం జరుగుతుంది. ఈ విధంగా చూస్తే 75వ సంవత్సరం సరెండర్ వాల్యూ వచ్చి 58,40,000 అతనికి మెచ్యూరిటీగా అందివ్వడం జరుగుతుంది. అంతేకాకుండా 40వ సంవత్సరం నుంచి 75వ సంవత్సరం వరకు తను తీసుకున్న 80,000 రిటర్న్స్ మొత్తం క్యాలిక్యులేట్ చేసి చూస్తే ఈ 35 సంవత్సరాలు 80,000 చొప్పున మొత్తం 28 లక్షలు ప్లస్ సరెండర్ వాల్యూ 56,40,000 మొత్తం కలిపి 86,40,000 అతనికి రిటర్న్గా అందివ్వడం జరుగుతుంది. ఈ విధంగా తను 12 లక్షలు ఇన్వెస్ట్ చేసినట్లయితే 86 లక్షలను గ్యారెంటెడ్ ఇన్కమ్ కింద పొందడం జరిగింది. అదేవిధంగా ఒక సంవత్సరం పిల్లవానికి పాలసీ తీసుకున్నట్లయితే 10 లక్షలు సమ్మెష్యూర్డ్ పెట్టుకున్నాడు అనుకుందాం. ఇందులో పాలసీ పేమెంట్ టర్మ్స్ వచ్చి 30 సంవత్సరాలు పెట్టాడు. ఎందుకంటే ఇతను 15, 20, 25 సంవత్సరాలు పెట్టుకుంటే 30 సంవత్సరాలు దాటావు కాబట్టి 30 సంవత్సరాల పాలసీ పేమెంట్ టర్మ్ పెట్టడం జరిగింది. ఇతను 10 లక్షల సమ్మెష్యూర్డ్కి గాను ఫస్ట్ ఇయర్ ప్రీమియం 4.5% జీఎస్టీతో 30,072 రూపాయలు చెల్లిస్తాడు. అదేవిధంగా సెకండ్ ఇయర్ నుంచి 29,424 రూపాయలు పే చేయవలసి ఉంటుంది. ఈ విధంగా 30 సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత 31వ సంవత్సరం నుంచి 80,000 చొప్పున 100 సంవత్సరాలు రిటర్న్స్ అందివ్వడం జరుగుతుంది. ఇతనికి ఫస్ట్ 2 ఇయర్స్ నార్మల్ కవరేజ్ కానీ, యాక్సిడెంటల్ కవరేజ్ కానీ, సరెండర్ వాల్యూ కానీ ఏమీ అందివ్వడం జరగదు. ఎందుకంటే వయసు 1వ సంవత్సరం నుంచి స్టార్ట్ అయింది కాబట్టి. అదేవిధంగా 3వ సంవత్సరం నుంచి 11,50,000 నార్మల్ కవరేజ్, 11,50,000 యాక్సిడెంటల్ కవరేజ్ అది ఎవ్రీ ఇయర్ పెరుగుతూ అలా 100 ఇయర్స్ వరకు ఇవ్వడం జరుగుతుంది. ఇన్ కేసు తను 60వ సంవత్సరం పాలసీని క్యాన్సిల్ చేసి అమౌంట్ని రిటర్న్గా పొందాలి అనుకుంటే అప్పుడు సరెండర్ వాల్యూ 80,65,000 అందివ్వడం జరుగుతుంది. అంతేకాకుండా 30 సంవత్సరాలు తన 80,000 చొప్పున ఆల్రెడీ తీసుకున్నాడు కాబట్టి అదొక 24 లక్షలు. మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే 1,04,65,000 తన రిటర్న్గా పొందడం జరిగింది. ఈ విధంగా తను 8 లక్షల ప్రీమియం చెల్లించడం ద్వారా 1,40,65,000 రూపాయలను రిటర్న్గా పొందడం జరిగింది. ఈ విధంగా మనం తక్కువ ప్రీమియం చెల్లించడం ద్వారా చిన్నవారి నుంచి పెద్దవారి వరకు పెన్షన్ రూపంలో అమౌంట్ని పొందవచ్చు. ఇన్సూరెన్స్ అమౌంట్ కూడా 100 ఇయర్స్ మనకు లభిస్తుంది. ఈ విధంగా 2,50,000 ప్రీమియం చెల్లిస్తే 19 లక్షలు, 6 లక్షల ప్రీమియం చెల్లిస్తే 47 లక్షలు, ఇందాక ఎగ్జాంపుల్లో చెప్పుకున్నట్టు 12 లక్షలు పే చేస్తే 86 లక్షలు, 15 లక్షలు పే చేస్తే 1,20 లక్షలు, 20 లక్షలు పే చేస్తే 1,60 లక్షలను ఎల్ఐసి సంస్థ ద్వారా మెచ్యూరిటీగా పొందవచ్చు. ప్రీమియం వేవర్ రైడర్ ఇందులో చిన్నపిల్లలకి పాలసీ తీసుకున్నట్లయితే
ఎవరైతే నామినీగా ఉండి అమౌంట్ని చెల్లిస్తారో వారికి ఏ విధమైన రిస్క్ జరిగినా రిమైనింగ్ పే అవుట్స్ అన్నీ కూడా ఆ సంస్థ పే చేసుకుంటుంది. పాలసీ టర్మ్ కంప్లీట్ అవ్వగానే యథావిధిగా రిటర్న్స్, నార్మల్ కవరేజ్, ఎక్స్టెన్షియల్ కవరేజ్, సరెండర్ వాల్యూ ఈ విధంగా అన్ని బెనిఫిట్స్ కూడా అందివ్వడం జరుగుతుంది. ట్యాక్స్ బెనిఫిట్. ఇందులో మనం కట్టే ప్రీమియంపై సెక్షన్ 80C ప్రకారం ట్యాక్స్ డిడక్షన్ అనేది పొందవచ్చు. అదేవిధంగా మనం తీసుకున్న మెచ్యూరిటీ అమౌంట్కి సెక్షన్ 1010D ప్రకారం ట్యాక్స్ ఫ్రీగా అమౌంట్ని పొందవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఎల్ఐసి జీవన్ ఉమాంగ్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, యూస్ఫుల్ అనిపిస్తే అందరికీ షేర్ చేయండి. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.